వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ప్రాజెక్టులు అంటే ప్రభుత్వం చేపడుతుందని కాదు, ప్రభుత్వం రావాలని కోరుకున్నటువంటి ప్రాజెక్టుల్లో ఒకటి లులు మాల్. యుఏఈ బేస్డ్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్నేహితుడు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి లులు మాల్ని గతంలోనే తీసుకొచ్చి విశాఖపట్నంలో పెడతాను అంటే అక్కడ ల్యాండ్ అలొకేట్ చేశారు. ఆ అలొకేట్ చేసిందని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళని అది తీసేసి రహేజా ఐటీ పార్క్ వాళ్ళకి ఇనార్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పి వేరే అక్కడే ఇవ్వడం అనేది చేశారు. సరే అయ్యింది. ఇప్పుడు వచ్చిన తర్వాత లులు మాల్కి అటు విశాఖపట్నంలోనూ అలాగే విజయవాడలో ఉన్నటువంటి పాత బస్ డిపో ఏదైతే ఉందో, పాత బస్ స్టాండ్ డిపో నిరుపయోగంగా ఉన్నటువంటిది. సో అక్కడ ఆ ల్యాండ్ని ప్రైమ్ ల్యాండ్ అని అక్కడ వాడుకోవడానికి గవర్నమెంట్ జీవో జారీ చేసింది, జీవో నెంబర్ 45. సో ఈ 45కి సంబంధించి చాలా తలనొప్పి ఎదురయ్యేటువంటి అవకాశాలే ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా లులు మాల్కి సంబంధించి అదొక షాపింగ్ మాల్ మాత్రమే. హైదరాబాద్లో కూడా లులు మాల్ ఏం చేశారు అంటే మంజీరా మాల్ ఏదైతే ఉందో వాళ్ళు లాస్లో ఉన్నారు. ఎన్సీఎల్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మంజీరా మాల్ని లులు మాల్ వాళ్ళు టేక్ ఓవర్ చేసి దాదాపు 342 కోట్ల రూపాయలు ఎంతో దానికి సంబంధించి అది మేము ఏ విధంగా క్లియర్ చేసుకోగలుగుతాం అనే దానికి వాళ్ళకి ఒప్పించి ఆ మంజీరా మాల్ని లులు మాల్ కింద చేశారు. సో కొత్తగా కన్స్ట్రక్ట్ చేసింది ఏం కాదు, కేవలం రెనోవేషన్ చేసినటువంటిది అనేది అక్కడ చెప్పింది. అదేం ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి కాదు, ఎన్సీఎల్టీ వాళ్ళ దగ్గర క్లియర్గా అదంతా ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభుత్వం భూములు కేటాయింపడం అనే దాని మీదే చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు లులు మాల్కి సంబంధించి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకప్పుడు నేను కూడా లులు మాల్ వెళ్ళిపోయింది అన్నదానికి విమర్శించినటువంటి వాడినే ఇప్పుడు కూడా. ఎందుకంటే ఈ ల్యాండ్ రేట్లు పెరిగాయి అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు, ప్రభుత్వ ల్యాండ్ ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, 1222 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. 1222 కోట్ల పెట్టుబడి పెట్టి 1500 మందికి ఉద్యోగాలు ఇస్తారు. సో ఆ షాపింగ్ మాల్ వల్ల కేవలం 1500 మందికి ఉద్యోగాలు రావడం మాత్రమే కాదు, చుట్టుపక్కల కూడా ఉపాధి అవకాశాలు ఇంకా పెరుగుతాయి అనేది వాస్తవం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం చాలామందికి నచ్చడం లేదు. ప్రైవేట్ ల్యాండ్స్ ఇవ్వచ్చు కదా, ప్రైవేట్ ల్యాండ్లో కొనుక్కోవచ్చు కదా, వాళ్ళు లీజుకు తీసుకోవచ్చు కదా, ఇందులో సేల్ లీడ్ అని ఇవని చాలా టెక్నికల్ పాయింట్ మాట్లాడుతున్నారు. సో ఇదే విషయం కోర్టుకు వెళ్ళిన తర్వాత విజయవాడలో దీనికి సంబంధించి పిటిషనర్ పాకాల సత్యనారాయణ అనేటువంటి అడ్వకేట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. విశాఖపట్నంలోను అలాగే విజయవాడలో కూడా లులు మాల్కి ఈ ల్యాండ్ ఇవ్వడం అనే దాని మీద, ప్రభుత్వ భూములు వాళ్ళకి అప్పగించడం లీజ్ పేరు మీద లేదంటే సేల్ లీడ్ పేరు మీద తక్కువ ధరకి. ఎందుకంటే ఇంకో పక్కన టీసీఎస్కి సంబంధించి వచ్చినప్పుడు టీసీఎస్ మీద పెద్దగా వ్యతిరేకత ఎవరో చూపించడం లేదు. ఎందుకంటే ఆ కంపెనీ ఏంటి అనేది అందరికీ తెలిసిందే. బట్ ఇది షాపింగ్ మాల్ అనేది మాట్లాడుతున్నారు. బట్ షాపింగ్ మాల్ వల్ల ఏమవుతుంది అనేది కూడా చర్చ జరగాలి కాబట్టి దాని మీద ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుందాం. అయితే కోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి, ఈ జీవో నెంబర్ 45 క్యాన్సిలేషన్ చేసేలాగా కోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద రాదు. జీవో క్యాన్సిల్ చేయాలి అంటే మీరు జీవోని ఛాలెంజ్ చేయండి. ఎలాగా ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా మీరు ఈ జీవోని ఎలాగ మీరు ఇస్తారు అని చెప్పి జీవోని ఛాలెంజ్ చేయండి. జీవోని ఛాలెంజ్ చేస్తే దాని మీద కంప్లీట్ వెరిఫికేషన్ చేయడానికి ఉంటుంది. అయిన తర్వాత జీవో చట్టబద్ధమా కాదా, అలొకేషన్ అనేది కరెక్టా కాదా అనేది అప్పుడు తేలుతుంది అంటూ హైకోర్టు చెప్పడం జరిగింది. అలాగే దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది, పూర్తిస్థాయి డీటెయిల్స్. అలాగే లులు మాల్కి ఎక్కడెక్కడ భూములు ఇస్తున్నారు అన్నటువంటి వివరాలు కూడా అఫిడవిట్ రూపంలో దాఖలు చేయండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా 13.74 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ విశాఖపట్నంలో లులు గ్రూప్కి వితౌట్ ట్రాన్స్పరెంట్ బిడ్డింగ్ ప్రాసెస్ సిఆర్జెడ్ జోన్స్ని వైలేట్ చేస్తూ ఇచ్చారు అంటూ పిల్లేశారు. సిఆర్జెడ్ జోన్లో ఉంది అని చెప్పి పిలివేశారు విశాఖపట్నానికి సంబంధించి. విజయవాడకి సంబంధించి చూస్తే ది కంప్లీట్ పాత బస్ స్టాండ్ ఏదైతే గత 25 ఏళ్ళుగా పూర్తి స్థాయిలో నిరుపయోగంగా ఉంది అని చెప్తున్నారో ఆ ల్యాండ్ని తీసుకెళ్ళి దీనికి సంబంధించి ఇవ్వడం. ఎందుకంటే ప్రభుత్వ స్థలాలు అనేవి చూసాం, అక్కడ విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ పార్క్ ఎలా కట్టారో దాని మీద విమర్శలు ఎలా వచ్చాయి చూసాం. మరి ఇప్పుడు షాపింగ్ మాల్కి ఎలా ఇస్తారు, అంబేద్కర్ విగ్రహం పెట్టిన దానికి అంత విమర్శించిన వాళ్ళు ఇప్పుడు షాపింగ్ మాల్కి ప్రభుత్వ భూమిని ఎలా ఇస్తారు అంటూ కూడా దాని మీద మాట్లాడుతున్నారు. సో కోర్టు మొత్తానికి అయితే పిల్ని ఛాలెంజ్ చేయడానికి లేదు, బట్ జీవోని అయితే ఛాలెంజ్ చేయొచ్చు. మీరు ఆ రకంగా ప్రొసీడ్ అయితే మేము దానికి తగినట్టుగా ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కోర్టు వారు చెప్పడం జరిగింది. సో మొత్తానికి లులు మాల్ వ్యవహారం తలనొప్పిగానే కనిపిస్తోంది. ఎందుకంటే 2014-19 ఉన్నటువంటి పరిస్థితులు వేరు, 2019-24 తర్వాత మారినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి బయట నుంచి ఏ విధంగా మద్దతు వస్తోంది, రావడం లేదు, మిక్స్డ్ ఒపీనియన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. అమరావతి భూములకు సంబంధించినటువంటి భూసేకరణ 2వ విడతకి, అలాగే కరేడు భూములు కావచ్చు ఇండోసోల్ వాళ్ళకి ఇచ్చినటువంటి దాని మీద కూడా వ్యతిరేకత సొంత వర్గం నుంచి ఎదురవుతుంది ప్రభుత్వానికి.
మరి ప్రభుత్వం ఈ తలకాయ నొప్పిని క్లియర్ చేసుకుంటుందా లేక కంటిన్యూ చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు లులు మాల్ అనేటువంటి దానికి ప్రభుత్వ భూములు లీజుకి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అని మీరు భావిస్తున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.